ఏంటమ్మా బయటికెళ్ళావంట కదా, అందరూ చాలా కంగారు పడ్డారు, నేను కూడా కంగారు పడ్డాను. ఈసారి అలా బయటికెళ్ళేదేదైనా ఉంటే కాస్త చెప్పిల్లమ్మా. సరే. ఏంటండి ఆ సామాన్లు? రేపు నా చెల్లి పుట్టినరోజమ్మా, అది దొరకాలని ఇంట్లో హోమం చేయిస్తున్నాను. ఆ భగవంతుడు మా మీద ఎప్పుడు దయతలుస్తాడో, నా చెల్లిని ఎప్పుడు కలుపుతాడో నాకు అర్థం కావట్లేదు. మీరేం బాధపడకండి అన్నయ్య. చెల్లి కోసం మీరు పడుతున్న తపన చూసైనా సరే ఆ దేవుడి మనస్సు కరికి అతి త్వరలో మీ ఇద్దరినీ ఒకటి చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నీ మాట నిజమైతే ఎంత బాగుంటుందమ్మా. దేవకి, ఇదిగో భోజనానికి ఏర్పాట్లు చేయి, అందరం తిందాం. అలాగే అండి. ఏ నిక్కీ, ఇంకా పడుకోలేదా? ఫోన్ ఆఫ్ చేసి పడుకో. నాకు నిద్ర రావట్లేదమ్మా, కాసేపు ఫోన్ చూస్తాను. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టకపోతే వీపు విమానం మొత్తం మోగుతుంది. నాన్న, ఎందుకు నాన్న ఇలాంటమని పెళ్లి చేసుకున్నావు? మంచమ్మని పెళ్లి చేసుకోవచ్చు కదా. మీ అమ్మ ఇంత గయ్యాలి అని తెలియక పెళ్లి చేసుకున్నానమ్మా. గయ్యాలే కాదు నాన్న, అమ్మ రాక్షసి. నిన్ను, నీకు నోరు బాగా ఎక్కువైపోతుంది. దేవకి చిన్నపిల్ల కదా, వదిలేయ్. నాన్న, నాకు కథ చెప్తావా? ఏయ్, మళ్ళీ కథ అంటావేంటి? పడుకో. నాన్న, నేను అత్త దగ్గర పడుకుంటాను. అవునా, సరే పద. నేను ఈ రోజు నుంచి నీ దగ్గరే పడుకుంటాను. పడుకోకుండా కథలు చెప్పమంటుందమ్మా. వాళ్ళ అమ్మకేమో ఓపిక తక్కువ. నా దగ్గరే పడుకుంటుందిలేండి. సరే అమ్మా, గుడ్ నైట్. కూర్చో కూర్చో. అత్తా, నాకు కథ చెప్తావా? కథ వింటుంటే నాకు ఫాస్ట్గా నిద్ర వస్తుంది. అవునా, సరే చెప్తాను. ఏం కథ చెప్పను? నీ ఇష్టం అత్తా. నా జీవితాన్ని కథగా చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాకుమారి ఉంది. తనని వాళ్ళ అమ్మా నాన్నలు చాలా ప్రేమగా పెంచారు. ఎంత ప్రేమగా అంటే నేల మీదైతే తన పాదాలు కందిపోతాయని వాళ్ళ నాన్న తన గుండెల మీదే నడక నేర్పించారు. అమ్మ అయితే ప్రతిరోజు దేవుడికి పొల్లు దండాలు పెట్టి నా కూతుర్ని ఎప్పుడూ ఆనందంగా చూడమని కోరుకునేది. అవునా అత్తా? రాకుమారి ఎంత అదృష్టవంతురాలో కదా. మా అమ్మ చూడు, ఎప్పుడూ నన్ను అరుస్తుంది, అప్పుడప్పుడు కొడుతుంది కూడా. నిజమే నిక్కీ. ఆ రాకుమారికి తను ఎంత అదృష్టవంతురాలో ఆ తర్వాతే తెలిసింది. ఆ రాకుమారి చదువు అయిపోయింది. వాళ్ళమ్మా నాన్నలు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ ఆ రాకుమారి ఒక అతన్ని ప్రేమించింది అని తెలిసి అతనితోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అప్పుడే ఆ రాకుమారికి వాళ్ళమ్మా నాన్న గురించి ఒక నిజం తెలిసింది. ఇన్ని రోజులు తన అమ్మా నాన్న అనుకున్న వాళ్ళు రాక్షసులని. ఏ లాభం లేకుండా
నా కన్న కూతుర్లా పెంచడానికి నేనేమైనా సంఘ సంస్కర్తనా? రేపు నా సమస్యకి పరిష్కారం దొరికితే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. కొంపతీసి యశోద మార్నింగ్గా వెళ్ళిపోతానంది. వెళ్ళిపోయి ఉంటుందా? చూద్దాం. యశోద లేదేంటి? వాష్రూమ్కి వెళ్ళిందా? అంటే యశోద వెళ్ళిపోయిందా? అమ్మా 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 రే రే లేరా! ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? లే! ఏమైంది? లేరా! ఏమైందే? ఎందుకంత కంగారు? యశోద కనిపించట్లేదు. ఏమంటున్నావు దేవకి? అవునరా. అదేంటి ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ఏమైంది? యశోద కనిపించట్లేదు మధు. చెప్పకుండా ఇంత పొద్దునే ఎక్కడికెళ్ళింది? అదే అర్థం కావట్లేదు. సరే, నేను కాల్ చేస్తాను. ముందు మీరు హోంవర్క్ ఏర్పాట్లు చేయండి. కోట్లు పోతున్నాయిరా కొడక అంటే కూటికుండా ఎక్కడుందని అన్నాడంట మా ఆయన లాంటోడు. ఛే! యశోద, నువ్వేం కంగారు పడకు. మనకు హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్ గురించి చెప్పాను. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. వాళ్ళు రాగానే మనం వాళ్ళతో కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్ళి అప్పుడు గట్టిగా అడుగుదాం. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతోనైనా నా కథ ఏంటో నాకు తెలుస్తుంది. నా జీవితంలో ఏం జరిగిందో, నా జీవితం ఎటుపోతుందో తెలుసుకోవటానికి ఇదే నాకు సరైన రోజు. ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు చాలా ఆనందంగా ఉంది హరి. నా గతం ఏంటో తెలిస్తే అప్పుడు నా భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాను. నా జీవితం ఇలా అవడానికి కారణమైన ఎవరిని నేను వదిలిపెట్టను హరి. నువ్వే కాదు యశోద, నేను కూడా వదిలిపెట్టను. జీవితాలతో ఆడుకునే వాళ్ళని వదిలేస్తే ఈరోజు నువ్వు వాళ్ళ చేతుల్లో బలయ్యావు. రేపు నీలాంటి వేల మంది, లక్షల మంది అమ్మాయిలు కూడా బలి కావచ్చు. ఏమైంది హరి? ఎందుకు ఆపావు? అక్కడ చూడు యశోద, అదేంటి హరి, నిన్ననే కదా ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు బిల్డింగ్ కూల్చేస్తున్నారేంటి? మనం వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. రాత్రికి రాత్రే హాస్పిటల్ ఖాళీ చేసేశారంటే కన్ఫర్మ్ యశోద, నీ జీవితంలో జరిగిన దానికి ఈ హాస్పిటల్కి ఎక్కడో లింక్ ఉంది. ఇంతకు ముందే నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చని ఆనందపడ్డాను. కానీ నా కథ మళ్ళీ మొదటికొచ్చింది.
నేను ఆనందంగా ఉండటం, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటాను. యశోద, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్యేద సాదనం స్వాహా స్వాహా. ఓం లక్ష్మీ గణాధిపతే ఇదం నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం చంద్రాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహా. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం అగ్నిర్వా అపామాయతనమాయతనమాన్ భవతి. యో అగ్నేరాయతనం వేద ఆయతనమాన్ భవతి. బాబు నమస్కారం చేసుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం హోమనారాయణాయ నమో నమః. ప్రదక్షిణాలు చేయనాయన. ఓం రుద్రాయ నమః స్వాహా. ఓం అగ్నిర్వా అపామాయతనమాయతనమాన్ భవతి. యో అగ్నేరాయతనం వేద ఆయతనమాన్ భవతి. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినల్నగదా శంఖపాణిర్ముకుందః భూక్పాదౌ యస్య నాభిః వియదాసురనిలశ్చంద్రో సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తే మబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవప్సం విష్ణుమీశం నమామి. బాబు, ఈ పూర్ణాహుతిని అగ్నిదేవుడికి సమర్పించండి. ఓం పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రకోటి యుగధారిణే నమో నమః. ఇంతటితో హోమం పూర్తయింది. మీ మనసులో ఏమైనా కోరికలుంటే ఆ అగ్నిదేవుడిని కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ హోమం చేయించడానికి కారణం ఒకే ఒకటి పంతులు గారు. 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా చెల్లెలు మళ్ళీ మాకు కనిపించాలని. అది నెరవేరితే చాలు. అది తప్ప మాకే కోరికలు లేవు. ఈయనకి లేకపోవచ్చు, నాకున్నాయి. ఈ హోమం చేయించడానికి కారణం యశోదతో త్వరగా మా అన్నయ్య పెళ్లి జరగాలి. వాడు యశోద మెళ్ళో 3 ముళ్ళు వేస్తే నాకొకటి కాదు, 2 కాదు, 100 కోట్ల ఆస్తి వస్తుంది. ఇంటి పెత్తను మొత్తం గుప్పెట్లో పెట్టుకుని కాలు మీద కాలేసుకొని ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరకు తెచ్చుకుంటాను. నా ఈ చిన్న కోరిక నెరవేర్చేలా చూడు స్వామి. కోట్ల ఆస్తి కలిసొస్తుందని నా కూతుర్ని ఆ మధుకరికిచ్చి చేశాను. అది కలిసి రాకపోగా మేము ఎదుగు బొదుగు లేకుండా పడున్నాం స్వామి. ఇప్పుడైనా ఆ యశోద వల్ల కోట్ల ఆస్తి మాకు కలిసొచ్చేలా చూడు. అదే జరిగితే ఇలాంటి హోమాలు యాగాలు 100 కొద్దీ జరిపిస్తాను. బాబు, మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. అంతా మంచే జరగాలి. వస్తానమ్మా. అలాగే పంతులు గారు. ఏంటయ్యా మీరనేది? ఆస్పత్రి మాయమవటం ఏంటి? అవునమ్మా, ఒక్కరోజులో హాస్పిటల్ని మాయించేశారంటే వాళ్ళెంత ప్రమాదమో మనం అర్థం చేసుకోవాలి. చూస్తుంటే పెద్ద మాఫియాలా ఉంది. వాళ్ళకెదురెళ్ళడం ప్రమాదం అనిపిస్తుంది. నువ్వేమీ అనుకోనంటే నీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి హరి, చెప్పు. ఇది కేవలం నేను జరుగుతున్న చూసి నీ క్షేమం గురించి ఆలోచించే ఈ మాట చెప్తున్నాను. చెప్పు హరి, పర్వాలేదు. ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం నీకు జరిగింది కాదన్నా. ఆ విషయంలో నాకు బాధగానే ఉంది. కానీ ఇకనైనా నువ్వు నీ గతాన్ని మర్చిపోయి నీ భవిష్యత్తు గురించి ఆలోచించే యశోదా. ఏమన్నావు హరి? గతాన్ని మర్చిపోవాలా? అంత సింపుల్గా ఎలా అనగలుగుతున్నావు హరి? అంటే నా మీద పడిన నింద నిజమని నేను ఒప్పుకోవాలా? నా కడుపులో పుట్టిన బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో ఆలోచించకుండా నేను ఎలా ఉంటాననుకున్నావు హరి? పేగు బంధాన్ని గాలి కొదిలేసి స్వార్థంతో నా బతుకు నేను చూసుకోవాలా? యశోదా, ఎమోషన్ అవ్వకు. నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు.
ఆ ఉద్దేశంతోనే అన్నావు హరి. చూడు, నా వైపు ఎవరు నిలబడినా నిలబడకపోయినా నువ్వుంటావు అనుకున్నాను. కానీ నువ్వే ఇలా అంటావు అనుకోలేదు. నీకంటే నిన్నగాక మొన్న పరిచయమైన ఈ సారంగి కుయిలి గారు వాళ్ళు నయం కదా హరి. ఎంత కష్టం వచ్చినా నా వైపే నిలబడతామంటున్నారు. ఎవరినైనా ఎదిరిద్దామంటూ నాకు ధైర్యం చెప్తున్నారు. అది కాదు యశోద. వదిలే హరి, నా బాధలేవో నేనే పడతాను. ఒకరి బాధ నొప్పి ఎదుటి వాళ్ళకెప్పుడు తేలిగ్గానే ఉంటుంది. ఇప్పుడు నాకు మరోసారి అర్థమయ్యేలా చేశావు. అందుకే ఇక నుండి నువ్వు నాకేం సాయం చేయొద్దు. యశోద, నా మాటలు నేను హాంట్ చేసుంటే ఐఎమ్ సారీ యశోద. కావాలని నేనేం అనలేదు. నీ క్షేమం గురించి ఆలోచించి అలా చెప్పాను. సరే పద, హాస్పిటల్కి వెళ్దాం. నీ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయంట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మొన్నెప్పుడు టెస్ట్లు చేశారు, రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయా? అవును, అవి కాస్త టైం పడతాయని అప్పుడే చెప్పాను కదా. అమ్మా, రేపు అమ్మవారి గుడికెళ్ళి నీ బిడ్డ నీకు దొరకాలి అని ముడుపు కడదామమ్మా. ఆ అమ్మవారు చాలా శక్తివంతురాలు. కోరుకున్నవన్నీ జరుగుతాయి. తప్పకుండా కోయిలి, నువ్వు ఇంతగా చెప్తుంటే ఎందుకు రాను? వెళ్దాం, అందరం కలిసే వెళ్దాం. సరే, మేం వెళ్తాం. అయ్యయ్యో, ఏంటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడే కదా నేనిక్కడ దించేసి వెళ్ళాను. ఏడోకమ్మా, ఏడోకు తల్లి. ఓ ఏడవకమ్మా, ఏడవకు. భుజమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది? ఏమో తెలీదమ్మా. పాపనిక్కడ వదిలిపెట్టి నేను వంటగదిలోకి వెళ్ళాను. ఈలోపు ఏడుస్తూ ఉంది. సర్లే, నాకసలే చిరాగ్గా ఉంది. దానేడు పాపించు. అలాగేనమ్మా. అయ్యయ్యోయో, ఏడవకమ్మా. ఓ ఏడోకమ్మా, ఏడోకు తల్లి. అయ్యయ్యోయో, ఏడోకమ్మా. అదలా ఏడుపాపే రకం కాదు కానీ నిద్రపోవటానికి ఆ టానిక్ తాపించు. అమ్మగారు, ఆ టానిక్కా? అవును, తాపించు. పెద్దమ్మగారు ఆ టానిక్ తాగిపించొద్దన్నారు కదమ్మా. ఆ తాగితే పిల్లల ఆరోగ్యం పాడవుతుందంట. అది తాపిస్తే దీని ఆరోగ్యం పాడవుతుందేమో. ఇది ఏడిస్తే నాకు తలకాయ పగిలిపోయేలా ఉంది. ముందు తాపించు, నేను చూసుకుంటాను. సరేనమ్మా.
అమ్మగారు మమ్మీ బుజ్జమని ఎందుకు కొట్టావు? నిన్ను కొట్టలేక దాన్ని కొట్టాను. అదే ఎందుకు అంటున్నాను మమ్మీ. ఎందుకో నీకు తెలీదా? మీరు చేస్తున్న పిచ్చి పనులేంటి? చిన్న పిల్లలకి జోల పాట పాడి నిద్ర పుచ్చాలి కానీ మత్తు మందిచ్చి నిద్ర పుచ్చడం ఏంటి? ఇది మత్తు మందు కాదు మమ్మీ, దగ్గు మందు. నేను కష్టపడి చదివి డాక్టర్ని కాలేదు. అయినా సరే నేను కూడా డాక్టర్ని. ఏ మందు ఎలాంటిది, ఏ మందు వాడితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి రోగాలు క్యూర్ అవుతాయి అని A to Z నాకు తెలుసు. ఇటీ ఇది దగ్గు మందా? నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? అసలు ఏంటి నువ్వు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? బిడ్డల్ని కనడం ఇష్టం లేదు అన్నావు. దేనికే అంటే బిడ్డల్ని కంటే నా ఒళ్ళు పాడవుతుంది, త్వరగా ముసల్దాన్నవుతాను, అలాగే నవమాసాలు నేను మోయలేను అన్నావు. అలా పిల్లల్ని కనకపోతే సమాజం ఎక్కడ నిన్ను గొడ్రాలు అనుకుంటుందేమో అన్న భయంతో దీన్ని నీకిచ్చాను. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నీకు ఇచ్చింది సామాన్యమైన పాప కాదు అని. ఇది అందానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. ఈ మచ్చేంటి యశోద? ఇది నీకు చిన్నప్పటి నుంచి ఉందా? లేదు హరి, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచి ఈ మచ్చుంది. అర్థమైంది యశోద, నీ బ్రెయిన్కి ఎవరో సర్జరీ చేశారు.